డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ 2 ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. సంపాదించాలి, ధనాన్ని అనవసర పనులకు ఖర్చు పెట్టరాదు. సంపద, ధనం. ద్వారకా నగరంలో సౌధములు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. సౌధములు అంటే భవనాలు. ఓకే, నెక్స్ట్ తండులములు బహుకరించాడు కృష్ణుడికి కుచేలుడు. తండులములు అంటే ఏంటి? అటుకులు. శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ అంటే శపథం. చెడ్డవారితో సఖ్యం మంచిది కాదు. సఖ్యం అంటే స్నేహం. పర్యాయ పదాలు. నెక్స్ట్ మంచి మిత్రులతో స్నేహం చేయాలి. నేస్తాలతో సరిగ్గా నడుచుకోవాలి. ఆ స్నేహితులే ఆపదలో ఆడుకుంటారు. స్నేహితులు, మిత్రులు, నేస్తాలు. గృహంలో తల్పములు చాలా ఉన్నాయి. తల్పములు. ఆ శయ్యలు మెత్తనైనవి. శయ్యలు. పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది. గృహంలో పరుపులు చాలా ఉన్నాయి. ఆ పరుపులు మెత్తమైనవి, నిద్ర బాగుపడుతుంది. స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. వసనము అంటే ఏంటంటే వస్త్రాలు అండి. ఓకే, అంబరములు అంటే కూడా వస్త్రాలే. ఆ వస్త్రములు అంటే తనకు చాలా ఇష్టం అంట. పుట్టినరోజున కొత్త వస్త్రాలు ధరించింది. వసనము, అంబరము, వస్త్రాలు. ప్రతి ప్రాణికి ఉదకం అవసరము. ఓకే, ఉదకం అంటే నీరు. సలిలము లేనిదే మనుగడ లేదు. నీళ్లు. ఓకే, సలిలం అన్న నీళ్ళే, జలము అన్న కూడా నీళ్ళే. తామర పత్రం. ఓకే, నీటి బిందువులతో మెరుస్తుంది. అందువల్ల ఆ దళం, ఆ పత్రం మరింత అందంగా ఉంటుంది. ఆ ఆకుతో, ఆకు అన్న కూడా మనకు పత్రం లేదా దళం. ఆ పత్రంతో లేదా ఆ దళంతో పూల పొట్లం కడతారు. నెక్స్ట్ విభుడు. విభుడుకి ప్రభువు శివుడు, బ్రహ్మ. కను అంటే ఏంటంటే చూచు, వెతకు, జన్మనిచ్చు. దళం ఆకు, భాగం, దండు. ఫలం పండు, కార్యం, పరిణామం. నెక్స్ట్ గురువు. ఉత్పత్తి అర్థాలు ఇక్కడ జత చేయమన్నారు. అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించువాడు, ఉపాధ్యాయుడు. మిత్రుడు. సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు. ఎవరు అంటే సూర్యుడిని కూడా మనం అంటామండి. మోక్షము. జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది, ముక్తి. పురంధ్రి. గృహాన్ని ధరించేది, ఇల్లాలు. అమృతం. మరణం లేనిది, సుధా. బ్రహ్మానందం.
ఓకే, బ్రహ్మానందం. ఇక్కడ మనకి విడదీసి రాయమన్నాడా లేదండి, కింది పదాలు వివరించి రాయండి అన్నాడు. బ్రహ్మానందం అంటే ఏంటి, చాలా ఎక్కువ ఆనందం అనే మీనింగ్లో వస్తుంది. సో అదంతా మనకేం అవసరం లేదు. ప్రకృతి వికృతులు చూద్దాము. హనుమంతుడు కార్యముకై రాముని దగ్గరికి వెళ్ళెను. ఖడ్జము, కార్యము ఖడ్జము. ఓకే, నెక్స్ట్ గృహము గీము, గౌరవము గారవము, ధర్మము దమ్మము, లక్ష్మి లచ్చి. నెక్స్ట్ వజ్రాలు, వజ్రము ప్లస్లు, వజ్రము ప్లస్లు ఏమవుతుంది, వజ్రాలు. మూ అనేది లోపించి దీనికి ముందు దానికి దీర్ఘం అనేది వస్తుంది. ఇదే ఏంటి అంటే లూలానాల సంధి. దేశాలు, దేశము ప్లస్ లు, దేశాలు. పుస్తకాన, పుస్తకము ప్లస్ నా, పుస్తకాన. సమయాన, సమయము ప్లస్ నా, సమయాన. అందాలు, అందము ప్లస్ లు, అందాలు. ఇవన్నీ మనకు లూలానాల సంధి. నిత్య ప్లస్ ఆనందం, నిత్యానందం. సవర్ణ దీర్ఘ సంధి అండి, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ దీర్ఘం వస్తుంది తాకు. వైభవ ప్లస్ ఉన్నతి, వైభవోన్నతి, వైభవోన్నతి. ఓకే, గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత. యనాదేశ సంధి. కానుక ప్లస్ ఏమైనా, కానుకేమైనా. సో ఇది మనకు అత్వసంధి, కానుకలో ఆ ఉంది కాబట్టి అత్వసంధి. చెప్పినా ప్లస్ అట్లు, చెప్పినట్లు. చెప్పినా అంటే ఆ ఉంది, సో అత్వసంధి. ఉత్తమ పురుషుడు, ఉత్తమమైన పురుషుడు. ఓకేనా, ఉత్తముడైన పురుషుడు. ఇక్కడ ఏమిటి, విశేషణము పూర్వపదంలో ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ద్వారకా నగరం, ద్వారకా అను పేరుగల నగరం. సంభావన. భార్యాభర్తలు, భార్య భర్త ద్వంద్వ సమాసం. ఫలపుష్పాలు, ఫలము పుష్పాలు ద్వంద్వ సమాసం. నలుదిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. చేకాను ప్రాసాలంకారము. ఇక్కడ మనకు అర్ధభేదంతో హల్లుల జంట అనేది రావడం జరుగుతుంది. సూత్రం చూద్దాం ఫస్ట్, ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. విచారింపని పని చేయరాదు, విచారింపని ఇదొకటి. పని అంటే ఏంటి, పని అంటే కార్యము. ఈ పనికి వేరే వేరే మీనింగ్ ఉంది, అంటే అర్థంలో భేదం అనేది ఉంది, అర్థం సేమ్గా ఉండదు. మళ్ళీ ఇవేంటివి, హల్లులు. పా నీ అనేది ఏంటి అంటే హల్లులు జంట కదా, పక్కపక్కనే వచ్చాయి. ఈ విధంగా అర్థభేదం ఉంటుంది వీటి మధ్య. అర్థభేదంతో హల్లులు అనేటివి వెంట వెంటనే వస్తుందంటే అది చేకాను ప్రాసాలంకారము. చూడండి, అర్థభేదం కలిగిన హల్లుల జంట వెంటనే వచ్చిందంటే అది మనకు చేకాను ప్రాసాలంకారము. పని అనేటువంటి చూడండి, హల్లుల జంట అర్థం అనేది సేమ్ కాదు, విడివిడిగా ఉంటుంది, వెంటనే పక్కనే ఉంది కదా, గ్యాప్ లేకుండా. సో ఇది చేకాను ప్రాసాలంకారము. నెక్స్ట్ లాటాను ప్రాస చూడండి. లాటాను ప్రాస ఏమవుతుందంటే ఇది కూడా మనకు శబ్దాలంకారమే చెప్పుకోవచ్చు. కమలాక్షుని అర్చించు కరములు కరములు, కరములు కరములు ఈ రెండిటికి సేమ్ మీనింగే, సేమే వస్తుంది మనకి. సో ఇలాగ మనకు సేమ్ అర్థభేదం ఏం లేదండి, సేమ్ మీనింగే వస్తుంది. ఈ సేమ్ మీనింగ్ ఉండేదే మనకు వెంటనే వచ్చిందంటే అది లాటాను ప్రాస. ఇక్కడ ఏముంది, హల్లుల జంట సేమ్ మీనింగ్ కాకుండా వేరే వేరే మీనింగ్ వచ్చేటివి వెంటనే వస్తే చేకాను ప్రాస. సేమ్ మీనింగ్ ఉండేటివి వెంటనే వస్తే మనకి ఇక్కడ లాటాను ప్రాస. కమలాక్షుని అర్చించు కరములు కరములు. ఇంకా మనకు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ దీనికి. శ్రీనాథు వర్ణించు జిహ్వ, సేమ్ మీనింగే కదా, లాటాను ప్రాస. నీటిలో పడిన తేలు తేలుతుంది, తేలు మీనింగ్ వేరు, సో చేకాను ప్రాస. రామబాణం తగిలి వాలిపోయెను, వాలి మీనింగ్ వేరు ప్లస్ పక్కనే ఉన్నాయి, సో అందుకే ఇది మనకు చేకాను ప్రాస. కందర్ప దర్పములకు సుందర దరహాసములు. దర వేరు, దర్ప వేరు పక్కనే వచ్చాయి, వేరు మీనింగ్స్ ఉన్నాయి, సో చేకాను ప్రాస. ఇదొక్కటే లాటాను ప్రాస, మిగతావన్నీ చేకాను ప్రాస. నెక్స్ట్ మనకి ఆటవెల్లి ఇచ్చారండి. ఆటవెల్లి యొక్క పద్య లక్షణాలు చూడండి. ఫస్ట్లో మనకి ఇందులో 4 పాదాలు ఉంటాయి. 1, 3వ పాదాల్లో అంటే 1వ పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. సెకండ్ పాదంలో 5 సూర్యగణాలు ఉంటాయి. మళ్ళీ ఇది సెకండ్ పాదం, ఇది ఫస్ట్ పాదం, ఇది సెకండ్ పాదం, ఇది థర్డ్ పాదం, ఇది ఫోర్త్ పాదం. మళ్ళీ థర్డ్ పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. లాస్ట్ పాదంలో 5 సూర్యగణాలు ఉంటాయి అన్నమాట. ఇది మనకు సంబంధించి ఇక్కడ అదే ఇచ్చారు. ఓకే,
అంటే ఒకటో పాదము మూడో పాదం ఒక విధంగా ఉంటే రెండో పాదం నాలుగో పాదం ఒక విధంగా ఉంటాయి అన్నమాట. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరంతో యతి అనేది చెల్లుతుంది. యతి లేని చోట ఏమవుతుందంటే ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది వీటికి ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సూర్యగణాలు ఇంద్రగణాలు అంటే ఏంటివో చూద్దాం. క్రింది వాటిలో సూర్యగణం కానిది ఇంద్రగణం కానిది అడుగుతారు, చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రగణాలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉంటాయి. సూర్యగణాలు 2 ఉన్నాయండి. నల, నగ, సల, బా, రా, త. ఓకేనా, మనకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. యమ, తారాజ, బాణ, సలగం. ఓకేనా, అంటే ఇది మనం ముందు దీన్ని విడదీసి రాసేసుకుంటాము. ఇప్పుడు మనకు 1 లఘువు గురువు వచ్చింది అనుకోండి, ఈ మూడింటిని తీసుకుంటాం. ఫస్ట్లో ఏది ఉంది, యా ఉంది. సో ఇది మనకి ఏమవుతుంది, యగనం. యగనంకి ఏంటి 1 లఘువు గురువు అని అర్థం. సో ఆ విధంగా చూసుకుంటే ఇంద్రగణాలు నలా కదా. నల అంటే ఏంటి, నా లా. ఇక్కడ నా అంటే ఏంటి 3 లఘువులు. లా అంటే ఏంటి లఘువే కదా. సో అందుకు ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా రాసుకోవచ్చు. నగముకి ఎలా రాస్తాము అంటే నా అంటే ఏంటి 3 లఘువులు. గా అంటే ఏంటి గురువు అని. సో ఇలా. సలము, సా అంటే ఏంటి ఇక్కడ ఇది వచ్చింది సలము అంటే. ఓకేనా, 1 యు నేను చెప్పడం మీకు చెప్తున్నాను అలాగా. లా అంటే ఏంటి 1 అని పెట్టుకుంటాం. సో ఇది లగము గురువు లఘువు అని చెప్పి. భగము అంటే ఏంటి బా ఎక్కడుంది ఇక్కడ ఉంది. సో U1 ఈ విధంగా మనము ఇక్కడ విడదీసుకుంటాం అన్నమాట. ఇవి ఇచ్చి మనకి గుర్తు రాకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు. సూర్యగణాలు ఏవంటే నగనము అంటే 3 వన్లు ఉంటాయి. హగనము అంటే ఒక గురువు ఒక లఘువు అనేది ఉంటుంది. ఫస్ట్ గురువు ఉంటుంది, మన లఘువు అనేది ఉంటుంది. ఆటవెల్లికి సంబంధించి క్రింద ఇవ్వడం జరిగింది చూడండి. ఇవన్నీ మనకు సూర్యగణాలు 3 ఉంటాయి, ఇంద్రగణాలు 2 ఉంటాయి అన్నమాట. ఇది మనకు సంబంధించి పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోమని చెప్పారు. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చారు. ఇదైతే మనకు పోతన రచించినటువంటి భాగవతం ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీసుకోవడం అనేది జరిగింది. నీరజ భవుడు అంటే ఎవరంటే నీరజ భవుడు అని ఇచ్చారు కదా, అంటే బ్రహ్మ అండి. నీరజ భవుడు అంటే ఎవరు అంటే బ్రహ్మ. ఆప్షన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు, శివుడు, విష్ణువు, ఇంద్రుడు అని చెప్పి. సో చూసుకోవాలి. నీరజ భవుడు అంటే బ్రహ్మ. హరి అయినా అంటే ఎవరంటే ఇక్కడ విష్ణువు అండి. హరుడు అయినా అంటే ఏంటి శివుడు. ఓకేనా, నీరజ భవుడు అంటే బ్రహ్మ. చూసుకోవాలి, హరి వేరు హరుడు వేరు. ఓకే, శివుడు విష్ణువు బ్రహ్మ అని. ఓకే, నెక్స్ట్ తీర్పు అనేటువంటి లెసన్. ఇక్కడ జంధ్యాల పాపయ్య